మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ యోగాది నుంచి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? ప్రధానంగా మనం మకర రాశిని గమనించినట్లయితే, మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ మకర రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 1, అవమానం 2 అని చెప్తున్నారు. అంటే ఆదాయం కంటే ఖర్చు 4 ఎక్కువగా, అది 2, ఇది 8గా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జాగ్రత్తలు వహించాలి అని. ఆ తర్వాత 6వ స్థానంలో ఇప్పటిదాకా గురుడి సంచారం సమస్త శుభాలని కలిగిస్తాను మకర రాశి వారికి. 2వ స్థానం నుంచి సప్తమంలోకి వస్తున్నాడు, అది కూడా మరింత యోగాల్ని కలిగిస్తుంది. ఇప్పుడు వివాహం కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు పూర్తయిపోతాయి. ఎవరైతే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిసిపోతాయి. అన్ని విధాలా ఈ రాశి వారికి వైవాహిక జీవితాలు అనుకూలంగా మారబోతున్నాయి. అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైన భాగస్వామ్యాలు పొందడంలో వీళ్ళు విజయాన్ని పొందుతారు. అంటే ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి చక్కగా ఉండబోతుంది. రెండవది, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో, గొడవలుగా ఉన్నాయో అవి కూడా సెట్ అయిపోతాయి. వ్యాపారాలు చక్కగా అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధ విషయాల్లో సంపన్నమైన తెలివైనటువంటి భాగస్వాముల్ని పొందబోతున్నారు. ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయాల ద్వారా మంచి మంచి వ్యాపారాలు ప్రారంభించేటటువంటి ఆలోచనలు బాగా చేస్తారు. అంతేకాకుండా జీవిత భాగస్వాములు అహంకారం లేదా బద్ధకంతో ప్రవర్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని మీరు సహనంతో తట్టుకోవాలి అని తెలియజేస్తున్నారు. ఆకట్టుకునేటటువంటి మాట, ప్రసంగం మీ దగ్గర రాబోతోంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇతరులపై పట్టు సాధిస్తారు. భూగృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఈ సంవత్సరంలో కొత్తవి కొనుగోలు చేస్తారు. పాత వాటిని కూడా బాగా లాభం వచ్చేటట్టుగా అమ్ముతారు. ఇతర దేశాల్లో సైతం గృహాలను కొనుగోలు చేసే యోగం ఈ మకర రాశి వారికి కనపడుతుంది. మకర రాశి వారికి శని స్వక్షేత్రం అవడం వల్ల గోచార రీత్యా 3వ స్థానంలో ఉన్న శనైశ్చరుడు అన్ని విధాల శుభయోగాల్ని ఈ రాశి వారికి కలిగిస్తున్నాడు. ప్రణాళికతో కూడినటువంటి కార్య సాధన వీళ్ళకి తెలుస్తోంది. అదృష్టవంతులుగా ఉండబోతున్నారు. శనైశ్చరుడు సమస్త శుభాలు ఇస్తున్నాడు. 10 మందిపై పట్టు కలిగినటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వంలోకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు వచ్చే గ్రహస్థితి మాత్రం మంచి యోగాల్ని కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాలని తెచ్చిపెడతాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఎవరైతే కుటుంబ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాళ్ళకు కూడా ఆనందం కలిగేటటువంటి సమయం. కొత్త ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలు నూతనంగా ప్రారంభం చేస్తే అధిక లాభాలు వచ్చేటటువంటి కాలం, మంచి వ్యాపార కాలం అని చెప్పవచ్చు. చాలా సంతోషంగా మెరుగ్గా ఉండేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఏ పనులు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని ముందు వేసుకొని పూర్తి చేస్తూ ఉంటారు అన్నమాట. వాటంతట అవే పూర్తయిపోతుంటాయి. మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలకి, భూ అమ్మకాలు కొనుగోళ్లు చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, దళారీలకి, స్థిరాస్తి క్రయ విక్రయాలు చేసేటటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు కనపడుతున్నాయి. కిరాణా అవసరములు, మిర్చి, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుంది. కళారంగాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆదాయాన్ని ప్రధానంగా పొందే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభం కనపడుతోంది. మిగిలినటువంటి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, జీతం మీద పనిచేసే వాళ్ళకి అవకాశాలు బాగా వస్తున్నాయి. ఆదాయం ఇంకా అంత బాగా రాలేదు. స్టేషనరీ, కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు అధిక లాభాలు కనపడుతున్నాయి. షాపింగ్ మాల్లో వ్యాపారస్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది తప్పించి అధికంగా ఆదాయాన్ని ఆశించకూడదు.
అలాగే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. తర్వాత ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే రాహు జన్మస్థానంలోకి సంవత్సరం చివరిలో వస్తున్నాడో అప్పటి నుంచి కొద్దిగా ఇతరులకు భీతి కలిగించేటటువంటి వార్తలు వింటూ ఉండడం, కొద్దిగా జన్మ రాశిలో ఉండడం అనేటటువంటిది అంత గొప్ప సమయం కాదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వీళ్ళు వహించవలసి వస్తుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో చదివే వాళ్ళకి కొంచెం వీసాలు అవి సులభంగానే వస్తాయి. కానీ ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే అక్కడికి వెళ్ళిపోయి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బాగా చదువుకోవడం, రాణించడం జరుగుతుంది. ఇతర దేశాలు సందర్శించడానికి వాటికి వెళ్ళేటటువంటి వాళ్ళకి, సామాన్యంగా వెళ్ళే వాళ్ళు, చదువు గురించి కాకుండా సహజంగా వెళ్ళే వాళ్ళకి వీసాలు అవి లభిస్తాయి. రాహు యొక్క ప్రబలం వల్ల విదేశాల్లో స్థిరంగా ఉంటున్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. శని బలం చక్కగా ఉంది ఈ సంవత్సరం మొత్తం. గురుబలం మధ్య నుంచి వస్తోంది. అన్ని విధాలా మకర రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అభివృద్ధి కనపడుతోంది. సాహసంతో, ధైర్యంతో ముందుకెళ్తున్న వాళ్ళకి మంచి యోగాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదాయం విపరీతంగా లేకపోయినా ఉద్యోగాల్లో మాత్రం ఏ రకమైన మార్పులు ఉండవు అని చెప్పవచ్చు. మరి వీరు ఒంటరిగా ప్రయాణం చేయడం కానీ దూర ప్రయాణాలు కానీ చేయొచ్చు అంటారా? చక్కగా చేయవచ్చు. ప్రయాణ సంబంధంగా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా? వివాహ యోగం పుష్కలంగా ఉంది అని చెప్పాలి. సంతాన యోగం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రధానంగా అనారోగ్య సమస్యలతో ఈ మకర రాశి వారికి ఏమి పెద్దగా ఇబ్బందులు లేవు. ఎప్పుడైనా ఉన్నప్పటికి కూడాను కొద్దిగా శని భగవానుడికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం, కాలభైరవాష్టకం చదువుకుంటే ఆరోగ్యం మళ్ళీ తిరిగి వస్తుంది. దీర్ఘకాలికంగా ఎక్కువ వ్యాధులైతే మాత్రం వీళ్ళకి ఏమీ లేవు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందండి? కుటుంబ వాతావరణం చాలా దివ్యమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, అనుకూలంగా ఉంది. రైతులకు ఎలా ఉంటుందంటారు? మరి రైతులకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అధిక లాభాలు లేవు, కానీ పెట్టిన పెట్టుబడి వరకు వస్తుందని. కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? ప్రధానంగా శుక్ర శని వారాలు అనుకూలంగా ఉంటున్నాయని చెప్తున్నారు. శుక్రవారం కానీ శనివారం కానీ పని మొదలుపెట్టినా పూర్తి చేసినా మంచి రాబడిని, లాభాన్ని కూడా పొందగలుగుతారు. మరి కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు? ప్రధానంగా ఈ రాశి వారికి మరి అదృష్ట సంఖ్య 8 అనే విషయం చెప్పవచ్చు. 8తో ప్రారంభించినా, 8తో పూర్తి చేసినా, 8 ఉండేటట్లుగా సంఖ్యల్లో చూసుకున్నా కూడా మంచి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతుంది. మరి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే వీరికి బాగుంటుందంటారు? ప్రధానంగా ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది, వీళ్ళు ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది డిసెంబర్ తర్వాత వచ్చే ఫలితాలు ఉన్నటువంటి వాటిని కొంచెం మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది. అంటే ద్వితీయార్థం చివరి భాగంలో ఫలితాలు వ్యతిరేకమవుతున్నాయి కాబట్టి మిగతా అన్ని రంగాల్లోనూ వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. కాబట్టి ఈ ప్రథమార్థము, ద్వితీయార్థంలో కూడా సగభాగం బాగుంది. ద్వితీయార్థం సగభాగం దగ్గర నుంచి సుమారుగా ఆగస్టు తర్వాత నుంచి వీళ్ళకి కొద్దిగా ప్రతిబంధకాలు ఉన్నాయి. అవి కూడా పెద్ద చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు కాలభైరవాష్టకం చదువుకుంటే ఆటంకాలు కూడా తొలగిపోయి శుభయోగాలు కలుగుతాయి. మరి అన్ని రంగాల వరకు కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రధానంగా వీళ్ళకి కనపడుతున్నటువంటిది రాహుకేతువుల యొక్క ప్రభావం. దాని గురించి మంగళవారం పూట రాహుకాల దీపాన్ని గనక పెడుతూ ఉన్నట్లయితే మరిన్ని శుభయోగాలు కలగడానికి అవకాశం. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.